ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు. ఈ యొక్క దివ్యవాక్కు అనే కార్యక్రమానికి కూడా మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉపవాస దినాలలో, లెంట్ సీజన్లో మరి దేవుడు తన యొక్క కృపను మన మీద కురిపిస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రేమను మనం ధ్యానం చేస్తూ ఆ యేసు ప్రభు యొక్క శిలువ ధ్యానాలలో మనం ఎంతగానో మరి దేవుని యొక్క కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాము. సో ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దానికి ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రభా, అత్యంత కృపగల దేవా తండ్రి, నువ్వు చెప్పావు నాయనా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని తండ్రి నీ వాక్యం ద్వారా తెలియచేసావు నాయనా. అవును ప్రభా, నశించిపోతున్నటువంటి మా కోసం పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చావు నాయనా. మా కోసం రక్తం చిందించావు నాయనా. దేవా, ప్రతి ఒక్క బిడ్డను కూడా రక్షించమని, ప్రతి పాపికి రక్షణ ఉందని ప్రభా మీరు తెలియచేయండి నాయనా. యేసు నామంలో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ లోకంలో మంచి వాళ్ళనే అందరూ ప్రేమిస్తూ ఉంటారు కదండి. ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమించగలుగుతాం. మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం సహాయం చేస్తాం. అది లోక పద్ధతి. కానీ దేవుడు పాపాత్ములని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని రోమాపత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా, 23వ వచనం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క మహిమను పొందలేకపోతున్నాం. మనందరం కూడా దేవునికి దూరం అయిపోయాం. అయితే ఎవరు కూడా మంచివాళ్ళు లేరు. 99 మంది నీతిమంతులు ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ఒక్క గొర్రె తప్పిపోయింది. ప్రభు చెప్తున్నాడు, మారు మనసు అవసరం లేని 99 కంటే మారు మనసు అవసరం ఉన్న ఒక్క పాపిని బట్టి పరలోకంలో సంతోషిస్తుంది. కానీ ఆ 99 మంది నీతిమంతులు కూడా ఎలా వాళ్ళు నీతిమంతులుగా మార్చబడతారు? మన సొంత శక్తితో, మన సొంత బలంతో ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. యేసు రక్తం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ లోకంలో చిన్న చిన్న పాపాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి. అసలు మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలా మనం దేవుని వెంబడించాలి, ఎలా దేవుణ్ణి ప్రేమించాలి, 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. ఎవరైతే 10 ఆజ్ఞలను మీరి ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళందరూ కూడా పాపం చేసినట్లే. మనం ఏ ఒక్క ఆజ్ఞ అయినా కరెక్ట్గా పాటిస్తున్నామండి? లేదు కదా. నేను ఎవరికి హాని చేయట్లేదు, ఏ దొంగతనం చేయట్లేదు, ఎలాంటి పాపాలు చేయట్లేదు, నేను మంచిగా ఉన్నాను అని అంటే మనం మంచివాళ్ళం అయిపోతామా? మనలో ఉన్నటువంటి రక్తము ఆదాము యొక్క రక్తము, పాపముతో నింపబడిన రక్తము. మనం ఎంత నీతిమంతులమని అనుకున్నా కూడా మనలో పాపం అనేది, పాప స్వభావం అనేది ఉంది. కాబట్టి నేనే తప్పు చేయలేదు అని ఎవరు చెప్పడానికి లేదు. అలా అని చెప్పి చాలా ఘోరమైన పాపాలు, హత్యలు, మరి మానభంగాలు, విగ్రహారాధన, మంత్రాలు చేసిన వాళ్ళు, లేకపోతే బలులు అర్పించిన వాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు అంత పాపం చేశారు కదా, వాళ్ళకి క్షమాపణ ఉందా అని ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎంత ఘోర పాపినైనా సరే యేసు ప్రభు రక్షిస్తాడు, యేసు ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో బైబిల్లో మనం చూడండి ప్రియులారా, దావీదు తప్పు చేశాడు. మరి ఒక మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో, మరి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వాక్యంలో మరి దావీదు యుద్ధం చేయవలసినటువంటి సమయంలో ఆయన ఒక పైన డాబా మీదకి వెళ్ళి మంచిగా తిరుగుతూ ఉన్నాడు.
ఆయన కళ్ళు ఆకర్షితుడయ్యాడు. ఒక స్త్రీని చూశాడు, చూడటంతో ఆగిపోలేదు, ఆయన పాపం చేశాడు. ఆమెని తన కోటకి పిలిచి, మరి ఆమె ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్, ఆమె వివాహమైనటువంటి ఒక స్త్రీ, తన భర్త సైన్యంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలాంటి స్త్రీతో ఆయన పాపం చేశాడు. ఆమె భర్తను కూడా చంపేసి హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, అబద్ధమాడాడు. ఇన్ని తప్పులు చేసినటువంటి దావీదు ప్రియులారా, మరి దేవుడు అతన్ని గద్దించినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా అతను పశ్చాత్తాపపడ్డాడు. కీర్తన 51 ఆ యొక్క కీర్తనలో తన యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేశాడు. ప్రభా, నన్ను క్షమించు, నాకు నూతన హృదయము దయచేయండి, నా పాపాన్ని హిస్సోపుతో కడగండి అని ఎంతో కన్నీటితో పశ్చాత్తాప ప్రార్థన చేశాడు ప్రియులారా. అయితే దేవుడు అతన్ని క్షమించాడు. కానీ క్షమించినా కూడా అతను పాత నిబంధనలో ఉన్నాడు, ఇంకా యేసు రక్తము చిందించబడలేదు. కాబట్టి ఆ శాపం అనేది తన కుమారుడికి వచ్చింది. మరి అబ్షాలోం పాపం చేశాడు, ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు, మళ్ళీ ఎంతో కష్టపడ్డాడు. తర్వాత దేవుడు మళ్ళీ అతనికి రాజ్యాన్ని అనుగ్రహించాడు. అంటే తన జీవితంలో ఆయన ఏదైతే పాపం చేశాడో తన జీవితంలో అది మళ్ళీ తిరిగి వచ్చింది. క్షమించబడ్డాడు, కానీ శిక్ష కూడా పొందుకున్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనంలో, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను అన్నాడు. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు? మన కోసం ప్రాయశ్చిత్తమయ్యాడు, తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనకు ఇప్పుడు శిక్ష అనేది లేదు ప్రియులారా, క్షమాపణ ఉంది. మనల్ని శిక్ష నుంచి తప్పిస్తూ ఉన్నాడు, కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ దండనయు లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. నువ్వు యేసు ప్రభువులో ఉన్నావా? యేసు రక్తంలో కడగబడ్డావా? నువ్వు ఇంతవరకు చేసినటువంటి పాపాలు, నీవు ఎంత ఘోర పాపి అయినా సరే, మరి సమరయ స్త్రీని తీసుకున్నట్లయితే ఆమె 6 మంది పురుషులతోటి పాపం చేసింది. మరి ఇప్పుడున్నటువంటి వ్యక్తి కూడా ఆమె భర్త కాదు అనేసి యేసుప్రభు చెప్పారు. అయినా కూడా యేసయ్య ఆమెని క్షమించారు, ఆమెతో ప్రేమగా మాట్లాడారు, ఆమె జీవితాన్ని మార్చేశాడు. అలాగే ఇంకొక స్త్రీ, పాపాత్మురాలని పిలువబడుతున్నటువంటి ఒక స్త్రీ, సీమోని ఇంటిలో యేసుప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ యొక్క స్త్రీ వస్తుంది. ఎంతో కన్నీటితో అత్తరు బుడ్డిని తీసుకొని యేసుప్రభు పాదాలను కన్నీటితో కడిగి ఆమె తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను అత్తరుతో అభిషేకం చేస్తూ ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా, నువ్వు విస్తారంగా ప్రేమించావు కాబట్టి నువ్వు విస్తారంగా చేసిన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. అంటే ఆమె కన్నీటితో తన పశ్చాత్తాపాన్ని తెలియజేసింది ప్రియులారా. యేసుప్రభుని ఎంతో ప్రేమించింది. నువ్వు యేసయ్యను ప్రేమించి పశ్చాత్తాపంతో నువ్వు కన్నీరు కారిస్తే చాలు, నువ్వేమీ చేయాల్సిన పని లేదు, నువ్వు ఏ కానుకలు ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు, నీ హృదయాన్ని ఆయనకిస్తే చాలు. నువ్వు ఎలాంటి ఘోరమైన పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆ పాపంలో నుంచి పైకి లేవనెత్తుతాడు. చూడండి, సౌలును ఆయన పౌలుగా మార్చాడు. అవునా? అసలు యేసుప్రభు అంటే ఆయనకి ఇష్టం లేదు, క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు. అలాంటి సౌలును దేవుడు దర్శించాడు. అలాంటి పాపాత్ములకు దేవుని దర్శనం దొరుకుతుందా? చాలాసార్లు మనం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకి అలాంటి దర్శనం దొరకదు. కానీ మరి భయంకరమైనటువంటి పాపాత్మలకు దేవుడు దర్శనమిస్తున్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, మనం ఆల్రెడీ ప్రభుని విశ్వసిస్తున్నాం. ప్రభు అన్నాడు కదా, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ధన్యులము, చూడకుండానే మనం నమ్ముతున్నాం. కానీ కొంతమంది చూస్తే కానీ నమ్మరు. మరి అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు కదా. కాబట్టి దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు, మాట్లాడాడు, సౌలుని పౌలుగా మార్చేశాడు. పౌలు తర్వాత మరి గొప్ప సాక్ష్యంగా మారిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే జక్కయ్య అనే వ్యక్తి కూడా భయంకరమైనటువంటి పాపి, అంటే సుంకరులుగా ఆయన జీవిస్తున్నాడు. అంటే సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, ఆ యొక్క ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక సుంకరి అంటే ఆ రోజుల్లో సుంకరి అనేది కూడా ఒక ఎవరినైనా తిట్టడానికి ఒరే సుంకరి అని తిట్టేవాళ్ళంట. అంటే అలాంటి ఒక పదం మంచి పదము కాదు. ఎందుకంటే ఈయన ఎంతోమంది దగ్గర మరి డబ్బు
ఎక్కువ తీసుకుంటున్నాడు. ఆ యొక్క ట్యాక్స్ పన్ను వసూలు చేస్తున్నాడు కదా, ఒక 2 రూపాయలు తీసుకునే దగ్గర 4 రూపాయలు తీసుకుంటున్నాడు. అలాగే ఎక్కువ మరి ప్రజల దగ్గర వసూలు చేస్తున్నాడు. కాబట్టి అందరూ అతన్ని అసహించుకునే వాళ్ళు, ఇతన్ని ఒక దొంగగా, ఒక లంచగొండిగా చూసేవాళ్ళు, చాలా అసహించుకునేవాళ్ళు. కానీ అలాంటి వ్యక్తి ఆ పాపాలు, ఎన్నో పాపాలు చేసి ఎంతోమంది దగ్గర మరి డబ్బు దోచుకున్న వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, ధనం సంపాదించాడు. కానీ ఆ వ్యక్తిని యేసయ్య ప్రేమించాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటి యేసు ప్రభు, ఈయన ఎంత మంచివాడు కదా, ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన ప్రవక్త కదా, ఈయన మరి పాపి ఇంటికి వెళ్తున్నాడేంటి అంటే జక్కయ్యను ఒక పాపిగా చూశారు వాళ్ళు. కానీ యేసయ్య ఏమన్నాడండి, వైద్యుడు ఎవరికి కావాలి? రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుడు కావాలి, కానీ మంచిగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు. అంటే పాపులకే రక్షకుడు కావాలి, నీతిమంతులకి అవసరం లేదు, నేను పాపుల కోసమే వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా నేను ఇన్ని పాపాలు చేస్తున్నాను కదా, ఇంకా దేవుడు నన్ను క్షమించడేమో, ఇంకా నేను మారలేనేమో, ఈ పాపంలో నుంచి నేను బయటికి రాలేనేమో అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, నేను ఒక సహోదరుడి యొక్క సాక్ష్యాన్ని విన్నాను. ఆయన భయంకరమైన ఒక తాగుబోతు, చాలా ప్రయత్నించాడంట ఆ తాగుడులో నుంచి బయటికి రావడానికి, కానీ రాలేకపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మార్చాలని చూశారు, మరి తల్లి మార్చాలని చూస్తుంది. తల్లి ఎంతో ఏడ్చింది, అరే అసలు నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండ్రా అని సొంత తల్లే ఆ కుమారుడితో చెప్పింది. కానీ ఆయన చాలా ఏడుస్తూ, నాకు ఈ తాగుడులో నుంచి బయటికి రావాలని ఉంది, కానీ నేను రాలేకపోతున్నాను అని ఆయన ప్రార్థన చేశాడంట. దేవా, నువ్వు గనక నన్ను ఈ తాగుడులో నుంచి బయటికి తీసుకొస్తే నేను నీ సేవ చేస్తాను, నీ సాక్షిగా నిలబడతాను అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, అదే ఆయన చేసిన చివరి ప్రార్థన. మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా తాగలేదంట. ఆయనకి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. ఆ తాగుడు అనే వ్యసనంలో నుండి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు భయంకరమైన వ్యభిచారంలో ఉన్నావా, తాగుడులో ఉన్నావా, లేకపోతే ఇంకా ఏవైనా పాపాలలో చిక్కుకొని పోయావా, ఆ పాపపు ఊబిలో నువ్వు పడిపోయావా, ఇంకా నేను లేవలేను అనుకుంటున్నావా, ఇదిగో యేసయ్య ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా సరే యేసయ్య క్షమిస్తాడు, మన్నించడమే కాదు మారుస్తాడు. ఆ పాపం నుంచి బయటికి రావడానికి ఆయన తన శక్తిని ఇస్తాడు. ప్రియులారా, చివరిగా యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కుడివైపు ఉన్నటువంటి దొంగ ప్రార్థన చేశాడు కదండి, తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభుని అతను అంగీకరించాడు. తన జీవితం అంతా దొంగతనాలు చేశాడు. ఆ దొంగతనాలు చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాడో, ఎన్ని హత్యలు చేశాడో, ఇంకా ఎంత ఘోరమైన కార్యాలు చేశాడో తెలియదు. తన జీవితం అంతా అయిపోయింది. యేసు ప్రభుతో పాటు అక్కడ ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అతనికి అప్పుడు కలిగింది కనువిప్పు. నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దైవ కుమారుడు, ఈయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఈయన నా కోసమే మరణిస్తున్నాడు, మానవాళి కోసం మరణిస్తున్నాడు, ఈయన నన్ను క్షమిస్తాడు, ఈయన నన్ను పరలోకానికి తీసుకెళ్తాడని ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన ఆ యేసు వైపు చూసి ప్రార్థన చేశాడు, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడండి, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు, పరదైస్సులో ఉంటావు. హల్లెలూయా. అంటే ఆ చివరి క్షణములో ఆ దొంగవాడు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగాడు. కాబట్టి అంతకాలము చిన్నప్పటి నుంచి ఆయన చేసినటువంటి పాపాలన్నిటినీ యేసయ్య క్షమించేశాడు. ఒక్క క్షణములో యేసు రక్తం ద్వారా ఆయనకి విడుదల కలిగింది, ఆయన పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎన్ని పాపాలైనా చేస్తూ ఉన్నావేమో, ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నావైనా సరే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను క్షమించగలడు, దేవుడు నిన్ను మార్చగలడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. పాపిని ఆయన ప్రేమిస్తాడా? ఎస్, ఆయన ప్రేమిస్తాడు. పాపిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన దేన్ని ద్వేషిస్తున్నాడు?
పాపాన్ని మాత్రమే, నీలో ఉన్న పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడు. నీలో ఉన్న ఆ కోపాన్ని, నీలో ఉన్న ఆ ద్వేషాన్ని, నీలో ఉన్న ఆ యొక్క చెడు ఆలోచనలు, నీలో ఉన్నటువంటి ఆ తాగుడిని, నీలో ఉన్న చెడు లక్షణాలని, ఆ చెడు స్వభావాన్ని, స్వార్థాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, నీలో ఏదైతే దేవుడికి ఇష్టం లేదో వాటిని మాత్రమే ఆయన ద్వేషిస్తున్నాడు. కానీ నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇదే శుభవార్త ప్రియులారా. యేసు ప్రభు మన కోసం సిలువలో ఆయన చిందిన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ ఇస్తున్నాడు. సిలువలో ఆయన 2 చేతులు చాచి ఆయన చెప్తున్నది ఏంటంటే, నా ప్రియమైన బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రాణమే నీకు ఇచ్చాను, ఇంకా నీకోసం నేను ఏం చేయాలి? నా ప్రాణమే అంటే ప్రాణం, ఒక వ్యక్తి మన కోసం ప్రాణం పెట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ప్రియులారా. ఈ రోజుల్లో సొంత తల్లి తండ్రి కూడా పిల్లల కోసం ప్రాణం పెట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. కానీ యేసయ్య మన కోసం పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ప్రాణం ఇచ్చారు. హల్లెలూయా. బైబిల్లో ఎంతోమంది పాపాత్ములని మార్చిన దేవుడు, కుష్ఠరోగిని తాకిన దేవుడు. ఆ కుష్ఠరోగి అంటే భయంకరమైనటువంటి పాపము ద్వారా వచ్చేటువంటి వ్యాధి, ఎవ్వరు కూడా తాకరు, కానీ ఆయన అతన్ని తాకాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు అతన్ని తాకి అన్నాడు, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. వెంటనే అతనికి స్వస్థత కలిగింది. ఈరోజు మనకి హృదయ శుద్ధి కావాలి, హృదయానికి శుద్ధి, మన ఆత్మశుద్ధి కావాలి. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు రెడీగా ఉన్నావా? ఆ యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి, నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దర్శన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు, నేను ద్వారము బయట నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవరైతే నా స్వరాన్ని విని తలుపు తెరుస్తారో నేను లోపలికి వస్తాను, అతనితో కలిసి భుజిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరలోకం ఎవరి కోసం అండి? పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుతుందో తెలుసా? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా ఆనందిస్తుందంట. హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా పరలోకం ఆనందించాలని ఆశపడుతూ ఉంది. దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా, పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తారా అని యేసయ్య చూస్తూ ఉన్నాడమ్మా. హల్లెలూయా. ఎంతకాలం ఈ లోకాన్ని పట్టుకొని, ఈ లోకం మరి తుచ్చమైనటువంటి సంతోషం కోసం, స్నేహం కోసం, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కోసం ఎంతోమంది యవనస్తులు లోకంలో ప్రేమ కోసం అబ్బాయిల వెంట, అమ్మాయిల వెంట, సినిమాల వెంట, టీవీల వెంట, లేకపోతే ఇక మొబైల్స్ వెంట పరిగెడుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, ఈ లోకంలో ఏది కూడా మనకి నిజమైన ప్రేమను ఇవ్వలేదు, నిజమైన స్నేహాన్ని ఇవ్వలేదు. తప్పిపోయిన కుమారుడు, లోకంలో నాకు ప్రేమ దొరుకుతుంది, స్నేహం దొరుకుతుంది, చాలా సంతోషం దొరుకుతుందని నిజమైన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగిందండి? నమ్మిన స్నేహితులు అతన్ని మోసం చేశారు. మరి నమ్మినటువంటి మరి అతని గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఏ ప్రేమ అయితే ఆయనకి దొరుకుతుంది అనుకున్నాడు, ఆ ప్రేమ అతనికి దూరం అయిపోయింది. మరి అతను నమ్ముకున్న డబ్బు కూడా అయిపోయింది. ఎప్పుడూ డబ్బు ఉంటుందండి, మనం సంపాదిస్తేనే ఉంటుంది, సంపాదించకపోతే ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. మొత్తం అయిపోయింది, ఖాళీ అయిపోయాడు, ఒంటరిగా మారిపోయాడు, చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుడు అతని జీవితంలో మార్పు వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అనే సమయం ఉండగానే మనలో మార్పు రావాలి. రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో చూడండి. లైఫ్ మన చుట్టూ సమాజాన్ని చూస్తే చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, ఇలా కనిపించిన వాళ్ళు ఇలా మాయమైపోతున్నారు. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. మన యొక్క ఆయుష్ ఎప్పటి వరకు ఉందో మనకు తెలియదు. దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్లోనే, ఈ వయసులోనే, ఈ యొక్క మరి ఊపిరి ఉన్నప్పుడే మన యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, ఒక కొత్త మనిషిగా మనం మారాలి, క్షమించబడిన బిడ్డగా మనం మారాలి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో మరి మన హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తామో మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలామంది చెప్పొచ్చు, మేము పుట్టుకతో క్రైస్తవులం అండి, మేము పుట్టుకతోటి క్యాథలిక్స్ అండి, మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాము. కరెక్టే, మంచిది. మనం చర్చికి వెళ్తున్నాము, మనం క్రైస్తవులము, మనం క్యాథలిక్స్, మనం మంచిగా ఆలయానికి వెళ్తున్నాము. కానీ
నీలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు తీసేసుకున్నావా? నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావా? ఆ పాప జీవితం నుంచి నువ్వు బయటికి వచ్చావా? చాలామంది చర్చికి వెళ్తూనే ఉంటారు, వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇటువైపు ప్రార్థన వింటూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, కమ్యూనియన్ తీసుకుంటూనే ఉంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆడే అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, చేసే అన్ని చెడు కార్యాలు చేస్తూనే ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం అలాంటి 2 పడవల్లో కాలు వేసిన వ్యక్తిలాగా మనం ఉండకూడదు. మన జీవితం దేవునికే అంకితమైన జీవితంగా ఉండాలి. మనం యేసయ్యనే నిజమైన దేవుడిగా ఆరాధించాలి. ఒకవైపు నువ్వు మంత్రాలని, తంత్రాలని, తాయెత్తులని, తాళ్ళు కట్టుకోవడం అని, ఇంకా చాలామంది ఏదేదో గుమ్మడికాయలని, నిమ్మకాయలని కట్టుకుంటూ ఉంటారు. మనం దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు అవన్నిటితో మనకు పని లేదు. నువ్వు ప్రార్థన చేయి, ఆశీర్వదించబడినటువంటి జలాలు ఉన్నాయి, మనకు గురువులు ఉన్నారు, వాళ్ళని దైవ సేవకులను ఇంటికి పిలిపించి నువ్వు మీ ఇంటిలో అన్నీ కూడా ప్రేరాయలతో కానీ వాటర్ తోటి ఆ యొక్క తీర్థాలతోటి నువ్వు ఇంటిని అభిషేకం చేసుకుంటే ప్రియమైన సోదరి సోదరా, ఏ దుష్టాత్మ ఉండదు, ఏ కీడు నీ ఇంట్లో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపం నువ్వు వదిలేసుకోవాలి ఈ 40 రోజుల్లో. ప్రియమైన బిడ్డ, నీలో ఏదేది దేవుడికి ఇష్టం లేదో వాటన్నిటిని వదిలేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభుని అడగాలి, ప్రభా ఇదిగో నాలో ఈ కోపం ఉంది, నాలో ఈ స్వార్థం ఉంది నాయన, నాలో ఈ యొక్క మోహ తలంపులు ఉన్నాయి ప్రభా, నాలో చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు చూపులు నేను చూస్తూ ఉన్నాను, నన్ను కడగండి, నన్ను నీ రక్తముతో కడగండి. దేవుని దయ కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే చక్కటి పాట ఉందండి. దయచూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా, దయచూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా, నాలోని పాపం ఎరిగితివి, నన్ను కాచే ప్రభువు నీవే యేసు, దయచూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. నా ప్రియమైన సోదరి సోదరా, యేసయ్య ఎవరి కోసం బలి అయ్యారు? నీ కోసం, నా కోసమే. మనల్ని పాపం నుంచి పైకి లేవనెత్తాలని ఆయన 3 సార్లు సిలువను మోస్తూ కింద పడిపోయారమ్మా. ఆయన ముఖాన ఉమ్మివేయబడ్డాడు. ఆయన మరి పిడుగుద్దులు ఆయన భరించాడు. 39 కొరడా దెబ్బలు, ఆయన శరీరం అంతా గాయాలు, రక్తాలు ప్రవహించింది, ఏరులై ప్రవహించింది ఈ నేల మీద. నా సహోదరి సోదరా, ఇంకా నీవు పాపంలో జీవిస్తావా? ఇంకా నీవు ఈ లోక సంతోషంలోనే, సాతాను బంధకంలోనే ఉంటావా? దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. యేసయ్య నన్ను ఈ యొక్క బంధకాల నుంచి విడిపించుమని నువ్వు అడిగితే, నువ్వు పశ్చాత్తాప పడితే తప్పకుండా యేసయ్య నిన్ను మారుస్తారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆ యొక్క పాపాత్మురాలు యేసు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తుంది. పక్కనున్న వాళ్ళు అంటున్నారు, ఈమె ఇంత పాపాత్మురాలు కదా, ఎంతోమందితో ఆమె వ్యభిచారం చేసింది, ఇలాంటి ఒక మనిషిని తాకకూడదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ యేసయ్య చెప్పాడు, ఈ బిడ్డ ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ కన్నీరు కారుస్తా పశ్చాత్తాప పడుతూ ఉంది కాబట్టి ఈ బిడ్డ చేసిన అన్ని పాపాలు తుడిచివేయబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక పక్షవాత రోగి కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయన్నాడు. ఎప్పుడైతే పాపం అనేది మన జీవితంలో క్షమించబడుతుందో, తొలగిపోతుందో ప్రియమైన బిడ్డ, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది. సో ఈరోజు నీవు ఎలాంటి ఘోర పాప అయినా సరే యేసయ్య దగ్గరికి రా, కన్నీటితో ప్రార్థించు, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు. తప్పకుండా యేసు నిన్ను క్షమిస్తాడు, నీకు కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి. అవును ప్రభా, ఎంత ఘోర పాపినైనా సరే నువ్వు మన్నిస్తావునైనా, క్షమిస్తావునైనా, రక్షిస్తావునైనా. నీ దగ్గరికి వచ్చినప్పుడు
ఆ సిలువలో నాయన దొంగవానికి రక్షణ ఇచ్చావు నాయన. అయా తప్పిపోయిన కుమారుడికి రక్షణ ఇచ్చావు నాయన. అయా సమరయ స్త్రీకి రక్షణ ఇచ్చావు, జక్కయ్యకి రక్షణ ఇచ్చావు నాయన. సౌలుని పౌలుగా మార్చావు నాయన ప్రభా. అయా ఇంతమంది జీవితాలను మార్చిన దేవుడవు, క్షమించిన దేవుడవు నాయన. మమ్మల్ని కూడా మార్చగలవు నాయన యేసయ్య. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి నాయన. ఏ బిడ్డలైతేనైనా పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఇంకా జీవితాలను మార్చుకోలేకపోతున్నారు నాయన, వారందరినీ కూడా ఇప్పుడే మీరు తాకండి నాయన ప్రభా. వారిలో పశ్చాత్తాపం కలిగించండి నాయన. అయా మీ రక్తముతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. నూతన జీవితాన్ని దయచేయండి నాయన. హల్లెలూయా ప్రభా, నువ్వు క్షమిస్తావని ఒక నమ్మకం వారికి దయచేయండి తండ్రి. అయా నువ్వు మార్చే దేవుడవని నాయన యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డ కూడా నమ్మే కృపను దయచేయమని తండ్రి. ప్రతి ఒక్క సౌలును పౌలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. సమరయ స్త్రీలను మార్చండి నాయన, జక్కయ్యలను మార్చండి నాయన ప్రభా. యేసు నామంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో పరివర్తన కలిగించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.